బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. అల్లూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో చలి పులిపంజా విసురుతుంది. మన్యం ప్రాంతంలో అయితే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవి ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటినా రోడ్డుపై పొగమంచు వీడని పరిస్థితి కనిపిస్తోంది. పొగమంచు కప్పేయడంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత దృష్ట్యా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యారావు, అక్కడ చలి పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా చలి తీవ్రత అయితే రోజు రోజు పెరుగుతుంది. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రత పడిపోతున్న క్రమంలో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి మంటలు కాసుకునే పరిస్థితి నెలకొంది. అలాగే పాఠశాలలకు వెళ్లే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో కూడా ఈ చలి తీవ్రత పెరిగింది. అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండేది. అయితే ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఈ చలి తీవ్రత అయితే పెరిగింది. పొగమంచు 9 అయినా సరే ఇప్పటి వరకు పొగమంచు వీడని పరిస్థితి ఉంది. ఏజెన్సీ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ డిసెంబర్, జనవరి నెలల్లో అధికంగా చలి తీవ్రత ఉండడంతో ప్రజలైతే వణికిపోతున్నారు. అంతేకాకుండా చలిమంటలు కాల్చుకునేందుకు కట్టెలను తెచ్చుకొని చలిమంటలు కాల్చుకునే పరిస్థితి ఉంది. ఫైర్ క్యాంపులు, టూరిస్టులు అయితే ఫైర్ క్యాంపులు నిర్వహించుకునే పరిస్థితి ఉంది. ఏజెన్సీ వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొనడం, అలాగే పొగమంచు వల్ల ఘాటి రోడ్డు ప్రయాణాలలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ ఘాటి రోడ్లలో 10 గంటలు దాటిన తర్వాత 5 గంటల వరకు భారీ వాహనాలు అయితే పూర్తిగా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. పర్యాటకులు ప్రత్యేకంగా రద్దీగా ఉన్న ప్రాంతాలలో పోలీసు అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. టూరిస్టు ఎందుకంటే ఈ ప్రాంతాలలో రహదారులు వారికి అనుభవం ఉండదు. టూరిస్టులు వేగంగా రావడం, అలాగే రహదారులు తెలియక ఘాటి రోడ్డు ప్రయాణంలో ప్రమాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఈ పొగమంచు వల్ల రహదారులు కనిపించని పరిస్థితి, ఎదురెదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణం చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా చిన్నారులు, వృద్ధులు ఈ 9 గంటలు దాటే వరకు బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పొగమంచు వల్ల చలి తీవ్రత పెరగడంతో ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి వృద్ధులైతే బయటికి రావద్దని అధికారులు జారీ చేస్తున్నారు. 7-8 అయినా కానీ మచ్చు దారి కనిపించట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే షాపులు తీయాలన్నా, స్కూల్కి వెళ్ళాలనుకున్నా తొందరగా లేకలేకపోతున్నారు. మచ్చు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. చలి కూడా చలి మంటలు వేసిన ఆగలేని పరిస్థితి మాది, చాలా తీవ్రతగా ఉంది. అలాగే స్కూల్ పిల్లలు కానీ, వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ అన్ని రకాలుగా మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు ఇక్కడ చాలా చలి తీవ్రతగా ఉండటం వల్ల పాడేరికి మాకు పెద్ద తేడా లేకుండా ఉంది. పొలంలోకి వెళ్ళాలన్నా, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ చలి తీవ్రత మాకు పొగమంచులా బాగా దారుణంగా ఉంటుంది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.